అందరికీ నమస్కారం. ఇంకో వీడియో లోక్సభ ఎలక్షన్ గురించి. దయచేసి పూర్తిగా చూడండి. ఎవరికైనా నచ్చకపోతే క్షమించాలి. మనందరికీ తెలుసు, ఇండియా ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అని. వరల్డ్లో చాలా మంచి పేరు ఉంది. ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని మతాల వాళ్ళు కలిసి ఉంటారు, అన్ని క్యాస్ట్ వాళ్ళు కలిసి ఉంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రెడిషన్స్ ఉన్నాయి. సో అందుకే మన ఇండియాని యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం. చాలా బాగుంటుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఏం చెప్తాం, ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ, సావరిన్ కంట్రీ, సోషలిస్టిక్, సెక్యులర్ కంట్రీ అని అంటాం. అంటే అందరికీ బాగుంటుంది. ఒకప్పుడు మన ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఉంది. క్యాస్ట్ సిస్టమ్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. అంటే అంటరానితనము, వాళ్ళకు దూరం పెట్టడము ఇలా ఉంటాయి. కానీ ప్రజెంట్ మోడర్న్ సొసైటీలో అన్నీ తగ్గిపోయింది. అందరు కలిసి ఉన్నాము, కలిసి తిన్నాము, కలిసి హాస్టల్స్లో ఉన్నాము, కలిసి రూమ్స్లో ఉన్నాం. అంటే మా మధ్యలో ఆ ఫీలింగ్ అనేది లేకుండా వెళ్ళిపోయింది. కానీ ప్రజెంట్ సొసైటీలో కొంతమంది పొలిటీషియన్స్ తమ పాలిటిక్స్ కోసం, తమ స్వార్థం కోసము రిలీజియస్ బేస్ పైన హేట్రెడ్ని పెంచుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలి. ఒకసారి 10th SSC అయిపోయిన పిల్లల మైండ్ సెట్ చూడండి. 14-15 ఇయర్స్ కూడా లేదు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా చేంజ్ అయింది, వాళ్ళ మధ్యలో ఎంత హేట్రెడ్ పెరుగుతుందో చూడండి. అది మన సొసైటీకి మంచిది కాదు. అది ఒక్కసారి అందరూ ఆలోచించాలి. మన తెలంగాణలో మొహరం ఫెస్టివల్ చేసుకుంటారు. అక్కడ ప్రతి మత వాళ్ళు, అందరూ మతాల వాళ్ళు కలిసి చేసుకుంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. విలేజెస్లో చూడండి, ఒకసారి గణేష్ చతుర్థికి డిఫరెంట్ టైప్ ఆఫ్ విలేజెస్ వాళ్ళు అందరు కలిసి డ్యాన్స్ చేస్తారు. హోలీ అందరు కలిసి చేసుకుంటారు. దసరాకి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. రంజాన్కి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అంత బ్యూటిఫుల్గా, అంత మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. కానీ కొంతమంది ఇప్పుడు తమ స్వార్థం కోసము ద్వేషాన్ని పెంచుతున్నారు, హేట్రెడ్ని పెంచుతున్నారు. దానివల్ల ఫ్రెండ్షిప్స్ మధ్యలో డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఒకసారి మీరు అందరూ ఓటు వేసే ముందు ఇది ఆలోచించాలి. రిలీజియస్ కోసం, రిలీజియస్ బేస్డ్ పైన అడిగే వాళ్ళని దూరం పెట్టండి. అందరు కలిసి ఉందాము. ఏమైనా అయితే మన పక్కన ఉన్న ఫ్రెండే మనతో ఉంటారు, కానీ ఏ పొలిటీషియన్ మన దగ్గరికి రారు. సో దయచేసి అందరూ ఆలోచించి ఓటు వేయండి. అందరు కలిసి ఉందాం. ఏ మతం కూడా వేరే వాళ్ళని ద్వేషించమని చెప్పదు. అన్ని మతాలు మనం కరెక్ట్ పాత్ పైన నడవాలనే చెప్తారు. అందరు కలిసి ఉండాలనే చెప్తారు. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలనే చెప్తారు. కానీ ఎవరి మతం వాళ్ళకు గొప్ప. రాముల్లో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఇక్కడ వేరే రిలీజియన్ వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అలానే ఇప్పుడు శివాజీ మహారాజ్ దగ్గర కూడా వేరే మతాల వాళ్ళు సోల్జర్స్గా పనిచేస్తారు. అలానే అక్బర్ దగ్గర వేరే మతాల వాళ్ళు పనిచేస్తారు. సో అప్పుడు అందరూ బాగున్నారు. ఇప్పుడే ఆ హేట్రేట్ ఎందుకు పెరిగిపోతుంది? ఇప్పుడు అంత హేట్రేట్ పెరిగిపోవడం చూస్తే మన ఫ్యూచర్ జనరేషన్కి ప్రాబ్లం అవుతుంది. సో అందరూ దయచేసి పాలిటిక్స్ కోసం ఫ్రెండ్షిప్ని ఖరాబ్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ.